వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బెల్లం వినాయకునికి వంగలపూడినంత మొక్కు చెల్లింపులు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో రాజ్యసభ సభ్యులు. ప్రజలను కుక్కలు కరుస్తుంటే ప్రతిపక్షాలను కాంగ్రెస్ నాయకులు కరుస్తున్నారు. జగదీష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా, హర్ఘర్ తిరంగా వేడుకల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు. ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత నిన్న విశాఖలో శ్రీ బెల్లం వినాయక స్వామి వారికి మొక్కులు చెల్లించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ఎన్నికల సమయంలో ఈ బెల్లం వినాయక స్వామి వారికి మొక్కుకున్నానని, పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటికి మొక్కు చెల్లించే అవకాశం వచ్చిందని మీడియాతో మాట్లాడుతూ ఆమె పేర్కొన్నారు. బెల్లం వినాయకుడు దర్శనానికి రోజు రావడం జరిగింది. ఎలక్షన్ టైంలోనే అనుకున్నాము. బెల్లం వినాయకుడు ప్రతిష్ట కూడా అందరికీ తెలుసు, కూడా అందరికీ తెలుసు. ఏమి మనసులో ఏమి కోరిక కోరుకొని బెల్లం నైవేద్యం పెడితే ఆ కోరిక తీర్చే ఒక వినాయకుడు, ఆనంద గణపతి దగ్గరికి రోజు కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకొని ఏదైతే మొక్కులు తీర్చుకోవడం జరిగిందండి. రోజు కార్యక్రమానికి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. వచ్చిన తర్వాత కూడా పంతులు గారు కానీ ఇక్కడున్న డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానించడమే కాకుండా ఒక మంచి దర్శనం ఇప్పించి మంచి పూజా కార్యక్రమాలు చేసి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి. రాష్ట్రంలోని పరిపాలన చేసే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ అందరూ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొని దండం పెట్టుకుని రావడం. యాక్చువల్గా ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రీమ్ లైన్ లో ఉందండి. ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకుంటున్నాయి. ఎక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. దాని గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా శ్రీ పెరంబదూర్ నుంచి ఢిల్లీ వరకు రాజీవ్ జ్యోతి యాత్ర చేస్తున్న దొరయ్య గారి బృందానికి హైదరాబాద్ గాంధీ భవన్లో ఘనంగా స్వాగతం పలికిన రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విహెచ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వీధుల్లో కుక్కలు ప్రజలను కరుస్తుంటే కనకపు సింహాసనం మీద కూర్చున్న శునకాలు ప్రతిపక్షాలను కరుస్తున్నాయని తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. కిరణ్ కుమార్ రెడ్డిదే బలహీనమైన ప్రభుత్వం అనుకుంటే అంతకన్నా బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వం రేవంత్ రెడ్డిది అని మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డిదే బలహీనమైన ప్రభుత్వం అనుకున్నాం మనం అన్నాడు. కానీ అంతకు మించి బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ ఏం జరుగుతుంది ఈ 8 నెలల్లో అని చూస్తే వీధులలో పిచ్చి కుక్కలు ప్రజలను కరుస్తున్నాయి. కనకపు సింహాసనం మీద కూర్చున్నాయేమో ప్రతిపక్షాలను కరుస్తున్నాయి. అంతకుమించి ఏం జరుగుతలేదు ఈ రాష్ట్రంలో. వీధి కుక్కలేమో ప్రజలను కరుస్తున్నాయి, పిల్లల్ని పెద్దలను చూడకుండా. ఇక్కడ కనకపు సింహాసనాల మీద కూర్చున్నాయేమో ఏంది ఇది అని అడిగితే ప్రతిపక్షాలను కరుస్తున్నాయి. అయిపోయినాయి అన్ని హామీలు ఇచ్చుడు, డేట్లు పెట్టుడు, వాయిదాలు వేసుడు, ఓట్లు పెట్టుడు, దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసుడు అన్నీ ఓడిచిపోయినాయి. ఇప్పుడు బాధపడే కాడికి వచ్చినాయి. ఏంది ఏమైంది ఏమని నిన్న ఏదో గదగద స్వరంతో పాపం చాలా బాధపడిపోయి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏంది ఉన్నమాట అంటే ఉలికిపడ్డ పద్ధతుల్లో మంత్రులు భుజాలు తడుముకొని సమాధానం లేక ఏడుపు లంఘించుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఆశ్చర్యంగా ఉంది. నిజమే చివరి రోజుల్లో వస్తుందేమో అనుకున్నాం మేము, కానీ ప్రారంభమే. సరే, ఒక పరిపాలకుడికి, ఒక పరిపాలన చేసే ప్రభుత్వానికి 8-9 నెలలు అనేది తక్కువ సమయం కాదు. వాళ్ళే పెట్టుకున్న డేట్లను వాళ్ళే వాయిదాలు వేసుకుంటూ పోయింది. చివరికి ప్రజల నంబర్ని ఒట్లు పెట్టుకున్నారు. సరే, ఇప్పుడు తప్పించుకొని మాట మార్చి 41,000 కోట్ల రుణమాఫీని 39 తెచ్చి 36 చేసి చివరికి 31 అని చెప్పి ఆఖరికి 12,000 ఇచ్చి ఇక పాపం
తాతందాన బ్యాచ్తోని అప్పుడే చాలా ఘన విజయం సాధించినట్టు డబ్బాలు కూడా కొట్టించుకుంటూ స్టోరీలు చేసుకుంటున్నారు. మీరు ఎన్ని స్టోరీలు చేసుకున్నా ఎన్ని స్టోరీలు రాసుకున్నా ప్రజల జేబులోకి పోవాలి కదా పైసలు, రైతుల జేబులోకి పోవాలి కదా. దేశవ్యాప్తంగా శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో హర్ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల శ్రీధర్ రెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. భువనల్ జిల్లా కలకలలాడాలని చెప్పి ప్రీతం నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశంతో ఈ రోజు 13, 14, 15 3 రోజుల పాటు భువనల్ జెండా దేశమంతా కూడా రెపరెపలాడాలనే ఉద్దేశంతో ఈ రోజు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాళహస్తి పట్టణ పురవీధుల గుండా మరి విద్యార్థులు కావచ్చు అందరూ కూడా అన్ని కుల మతాలకి పార్టీలకు అతీతంగా ఈ రోజు పెద్ద సంఖ్యలో ఇచ్చేశారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనమందరం కూడా ఏదో కార్యక్రమం చేసామనేది కాదు. ఈ 78 సంవత్సరాల్లో మనకందరికీ తెలుసు మరి 10 సంవత్సరాలకు ముందు భారతదేశం ఏంటి, 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు భారతదేశం ఏంటి. ఈ ప్రపంచ దేశంలోనే భారతదేశం ఒక అగ్రగామి దేశంగా ఈ రోజు ఉందంటే దానికి కారణం ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి పరంగా పరుగులు తీస్తా ఉంది. అదే రకంగా ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం కూడా అభివృద్ధి పరంగా ముందుకు పోయే విధంగా ఈ రోజు మన శాసనసభ్యుడు ఢిల్లీలో కూడా కాళహస్తికి ఏమేమి కావాలా, ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని వందల కోట్లు తేవాలనే ఒక ఆలోచనతో ఈ రోజు కాళహస్తి పట్టణం కావచ్చు నియోజక అభివృద్ధి కోసం ఆహర్నిశలు కష్టపడుతూ సుధీర్ రెడ్డి గారికి. చూసారుగా ఇవి వాళ్ళ బుట్టిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.